వినాయక చవితి వారం రోజుల్లోకి వచ్చేసాం. చాలా మంది అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు కొన్నిటిని తీసుకుని ఈరోజు సమాధానం చెప్తున్నాను. అందరికీ షేర్ చేయండి. పసుపు గణపతిని చేసిన తర్వాత అదే గణపతికి రూపాన్ని ఏర్పాటు చేసి వినాయక వ్రతాన్ని చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోకూడదు. పసుపు గణపతే. ఆయన పేరు మహాగణపతి. వినాయక చవితిలో చేసేటువంటిది పేరులోనే ఉంది, వినాయకుడు, మట్టితో చేసినటువంటి వినాయకుడు. దీని వివరాన్ని నేను లైవ్లో పూజ చేస్తున్నప్పుడు వివరిస్తాను. లైవ్ లో పూజ కోసం కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఆ గ్రూప్ లో యాడ్ అయితే సరిపోతుంది మీరు. ఇక రెండవ ప్రశ్న, పాలవెల్లి అలంకరణలు ఇవన్నీ కూడా ముందు రోజు చేసేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసేసుకోవచ్చు. వినాయకుడిని అక్కడ పెట్టడం మినహా పూజకి అవసరమైనటువంటి అన్ని అలంకారాలు పూర్తి చేసేసుకోండి. గణపతికి ఒక వస్త్రాన్ని కానీ కాగితాన్ని కానీ చుట్టి పెట్టుకోండి. గణపతిని ఏ రోజు కొనుక్కుని తెచ్చుకోవాలి? మనకి బుధవారం రోజు వినాయక చవితి అయింది. ఆదివారం కానీ సోమవారం కానీ గణపతిని కొనేసుకోండి. మంగళవారం కొనకూడదు అనేటువంటిది ఏమీ లేదు. మీరు డబ్బిచ్చే కదా కొంటుంటా. కాబట్టి ముందు ఈ 3 రోజుల్లోనూ కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవచ్చు, దోషమేమీ లేదు. పాలవెల్లికి పళ్ళు కట్టచ్చా? కట్టుకోవచ్చండి. పళ్ళు కట్టకూడదు అని లేదు. వీలైనంత పచ్చిగా ఉన్నటువంటి కాయలు కట్టండి. వాటితో పాటు సరదాగా కట్టుకునేటువంటి అరటిపళ్ళు, ద్రాక్ష పళ్ళు అంటూ కూడా కట్టుకోవచ్చు. ఇబ్బంది ఏమీ కాదు. గణపతికి అలాగే పళ్ళెంలో కూడా వాటినే ఏర్పాటు చేసుకోండి. మనకి 2 రకాల ఏర్పాట్లు కావాలి. ఒకటి పళ్ళెంలో ఏర్పాటు చేసుకునేటువంటి పళ్ళు, అలాగే పాలవెల్లికి కట్టేటువంటి పళ్ళు. ఇవి 2 కూడా విడివిడిగా ఏర్పాటు చేసుకోండి. గణపతికి 21 రకాల పత్రులు ఉంటాయి. ఆ 21 రకాల పత్రుల గురించి నేను చెప్తాను. ఆ పత్రుల పేర్లు చెప్తాను. మీకు అందుబాటులో ఉన్నవి మీరే సొంతంగా వెళ్ళి కోసుకునే ప్రయత్నం చేయండి. ఇక తప్పని పరిస్థితుల్లో బయట కొనుక్కున్నా కూడా పర్వాలేదు. అయితే ఏది పడితే అది పూజకు ఉపయోగించకండి. అసలు పత్రులలో లేనటువంటి వాటిని పూజకు ఉపయోగిస్తున్నారు. దానివల్ల ఫలితం రాకపోగా వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తెలుసుకుని ధర్మాన్ని ఆచరించండి. సర్వే జనా సుఖినో భవంతు.